హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అలాగే హ్యాపీ సండే అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన వంటలు హడావుడి. ఈరోజు వచ్చేసి బోటీ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, బోటీ ఫ్రై అనమాట. బగారా రైస్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకున్నాను. అసలు టైం అనేది సరిపోతుంది. మార్నింగ్ బిట్టుకొని మా వారు వచ్చేసి చర్చికి వెళ్ళి వచ్చి సరిపోయింది. నాకు ఈ పనే సరిపోయింది. అసలు సండే వస్తే ఎందుకు అందరికీ టైం కుదరదు కదా అండి. చూసారు కదా, ఒక పక్క మా కన్నయ్య ఏమో ఒకటే ఏడుస్తున్నాడండి. సింపుల్గా బగారా రైస్, బోటీ కర్రీ ఇవన్నీ బగారా రైస్ వేస్తే ముందుగా చాలా సింపుల్గా ఎలాంటి వెజిటేబుల్ లేకుండా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిగడ్డ మసాలా వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా అలాగైతే యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ అయితే వేసుకొని సాల్ట్తో మరిగించేసేసుకున్నాను. ఆ వాటర్ మరిగిపోయిన తర్వాత అందులో రైస్ వేసుకుంటే మనకి ఇలా కర్రీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఇది వచ్చి బగారా రైస్. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఎలాంటి వెజిటేబుల్ లేకుండా చాలా సింపుల్గా చేశాను. చాలా బాగా వచ్చింది అనమాట. ఎక్కువ స్పైసీ కూడా చేయలేదు, మా వారు ఎక్కువ తినకూడదు అనేసి. ఇక్కడ వచ్చేసి మా వారి కోసం బోటీ కర్రీ, నాకు బిట్టు కోసం వచ్చి చికెన్ కర్రీ ఇలా అయితే చేసుకొని మా సండే అయితే ఇలా జరిగేసింది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.